నిజంగానే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అయితే హోంమంత్రి అనితపై ఎందుకు విమర్శలు చేస్తారు? తిరుపతిలో శ్రీవారి భక్తులు తొక్కిసలాటలో చనిపోతే టీడీపీ సైలెంట్ అయిపోతే బాధ్యత తీసుకుని మరీ సారీ ఎందుకు చెబుతారు? చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తే తన మద్దతు ఉంటుంది, కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు నచ్చని పనులు చేస్తే మాత్రం మద్దతు ఉండదని స్పష్టంగా తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్. ప్రజలకు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా సేవలు అందించలేదని తాము భావిస్తే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో డీమార్కెట్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధమే అనే సంకేతాన్ని ఇచ్చేశారు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత ప్రశ్నించడం మానేసిందనే విమర్శలు చేసిన రోజా, జగన్, గుడివాడ అమర్నాథ్, సజ్జల లాంటి వాళ్లకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చి పడేశారు పవన్ కళ్యాణ్. పవన్ ఇలాఖా పిఠాపురంలోనే మిత్రపక్షమైన టీడీపీకి, తన దెబ్బతో అధపాతాళానికి పడిపోయిన వైసీపీకి, జనసేన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చేశారు. స్వపక్షంలో విపక్షంలో ఉంటామని, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రాకపోవచ్చు కాబట్టి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పవన్ గతంలోనే చెప్పేశారు. చంద్రబాబు క్యాబినెట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, కానీ తాను పొలిటికల్లీ అటానమస్ అని కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. చాలా మంది ఒక అభిప్రాయానికి రావచ్చు, పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఉన్నారు, ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడుతూ ఉన్నారు. పొలిటికల్గా చూస్తే 2024 సంవత్సరం కొందరికి విపరీతంగా కలిసొస్తే మరికొందరికి ఎప్పటికీ గుర్తుండిపోయే పీడ కలల్ని మిగిల్చింది. అహంకారంతో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రజలు వైసీపీ నాయకులకు రుచి చూపించారు. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలు, అరాచక పాలనకు ప్రజలు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దెబ్బ కొట్టారు.